ఈ వీడియోలో ఒక హెల్తీ దోశ రెసిపీ చూపిపోతున్నానండి. రెగ్యులర్ గా మనము బియ్యం పిండి దోశలు చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ విధంగా దోశలు చేసుకుని చూడండి. మీ ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఒకవేళ ఉన్నా సరే వీటిని ఏ మొహమాటం లేకుండా తినొచ్చు. ఇవి జొన్నలు మరియు పెసళ్లతో చేసుకునే దోశలు చాలా పర్ఫెక్ట్ గా క్రిస్పీగా ఉంటాయి. అలాగే హెల్తీ అన్నానని టేస్టీగా ఉండదనుకున్నారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ జొన్నలు తీసుకున్నానండి. వీటిని 8 గంటల సేపు నానబెట్టుకున్నాను. 1 కప్పు జొన్నలు అనమాట. అలాగే పెసళ్ళు వచ్చి 1/2 కప్, వీటితో పాటు ఉద్దిపప్పు వచ్చి 1/4 కప్పు. వీటన్నిటిని బాగా కడిగిన తర్వాత సపరేట్ గా నేను ఇలాగా ఫ్రెష్ వాటర్ లో 8 గంటల సేపు అన్నిటినీ కూడా బాగా నానబెట్టుకున్నానండి. జొన్నలు అనేవి మనకు ఎక్కువసేపు నానాలి. పెసళ్ళు మరియు ఈ ఉద్దిపప్పు అంటే కాసేపు నాన్న, అంటే ఒక 3-4 గంటలు నాన్న కూడా సరిపోతుంది. జొన్నల్ని మాత్రం తప్పకుండా ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని ఎక్సెస్ వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. ఫస్ట్ జొన్నలు మాత్రం తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. జొన్నలు అంత ఈజీగా మనకు గ్రైండ్ అవ్వండి, కాబట్టి కాస్త కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా నానబెట్టిన తర్వాత మాత్రమే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఇప్పుడు పెసళ్ళు మరియు ఉద్దులని రెండింటిని కలిపి మనము గ్రైండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు కూడా ఒకే రేంజ్ లో మెదుగుతాయి కాబట్టి వీటన్నిటిని కలిపి ఒకేసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు. పెసళ్ళు మరియు మినపప్పును గ్రైండ్ చేసేటప్పుడు మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోని అవసరం లేదు. కాస్త కొంచెం యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా మనం స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్నాం కదండి జొన్నలని, ఆ పిండిలోకి కలిపేసుకుని మిక్సీ జార్ని కడగ్గా మిగిలిన వాటర్ కూడా కాస్త యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా దీన్ని మనము బాగా కలిసే విధంగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చేత్తో కలుపుకోవడం వల్ల పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందండి. నార్మల్ గా మనము స్పూన్ తో అలా గరిటెతో కలిపి పెట్టేసుకుంటే అంత ఈజీగా ఫర్మెంట్ అవుదన్నమాట. సో చేత్తో కలుపుకుంటే పిండి చక్కగా మనకు మరుసటి రోజుకి బాగా ఫర్మెంట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, పిండి అయితే ఎక్కడ నూక లేకుండా స్మూత్ గా ఉంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేయాలి. మనం రాత్రంతా వదిలేస్తే మార్నింగ్ కల్లా చూడండి ఈ విధంగా బాగా పిండి పులిసిందనమాట. ఈ విధంగా మనకు పిండి చక్కగా ఫర్మెంట్ అవ్వాలి. ఇలా అయితేనే మనకు దోశలు కానీ వీటితోనే ఇడ్లీ చేసుకున్నా కూడా చక్కగా వస్తాయి. ఇప్పుడు మనము ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని మనకు దోశ పిండి కన్సిస్టెన్సీలోకి ఈ పిండిని కలుపుకునేయాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకుని నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఆనియన్ కి లైట్ గా ఆయిల్ అప్లై చేసి దాంతో ప్యాన్ అంతా రబ్ చేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల ప్యాన్ కి మంచి నాన్ స్టిక్ బేస్ వస్తుందన్నమాట. మీరు ఐరన్ ప్యాన్ కాకుండా నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకునేటట్టుంటే ఈ ప్రాసెస్ స్కిప్ చేసేసేయండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలోంచి 1 గరిటె పిండి యాడ్ చేసేసుకుని రౌండ్ గా పలసటి దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ ఆయిల్, ఇంకా మీకు నచ్చిన ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ లాంటివి యూజ్ చేసుకోవచ్చండి. కానీ నేను పర్సనల్ గా నెయ్యి అయితే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఈ దోశల్లోకి నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా కాస్త లిమిట్ గా వాడినట్టయితే హెల్త్ కి మంచిది. సో నేనైతే ఇప్పుడు 1 దోశకి మాత్రమే అనమాట ఎక్కువ నెయ్యి యూజ్ చేశాను. మిగిలిన వాటికంతా నార్మల్ యూజ్ చేయడమే. సో ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసేసి 2 వైపులా క్రిస్పీగా కాల్చి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా జొన్న పెసర దోశలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు మంచి చట్నీ గానీ, కారం చట్నీ గానీ ఇలాంటివి పెట్టుకుని ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్ అసలు. ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.